ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటనలో టీడీపీ ఎమ్మెల్యేకి అవమానం జరిగింది. వెనుదిరగాల్సి వచ్చింది. నారా లోకేష్ పర్యటనలో ఆమెకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఈ పరిణామంతో కంగు తినాల్సి వచ్చింది. కాకినాడ జేఎన్టీయూలో మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేవలం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థల యజమానులకు మాత్రమే అనుమతి ఉంటుందంటూ ఎమ్మెల్యేను వెనక్కి పంపినటువంటి వైనం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తెగా తుని నుంచి తొలిసారి గెలిచిన యనమల దివ్యకు ఇటీవల ప్రభుత్వ విప్ పదవి కూడా కట్టబెట్టారు. అయినప్పటికీ ఎమ్మెల్యేను కార్యక్రమానికి హాజరు కాకుండా నేరుగా అధికార పార్టీ నేతనే అనుమతి ఇవ్వకపోవడం ఆసక్తికర విషయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాకినాడలో జరిగిన ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు ఎవరిని అనుమతించబోమంటూ పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడ జేఎన్టీయూ గేటు వద్ద మీడియా ప్రతినిధులు కూడా చాలా సేపు పడిగాపులు కాసి వెనుదిరగాల్సి వచ్చింది. మీడియా ప్రతినిధులతో పాటుగా టీడీపీ నేతలకు కూడా ప్రవేశం కల్పించకుండా మంత్రి లోకేష్ నిర్వహించినటువంటి ఈ సమావేశం చాలా ఆసక్తికరంగా మారింది. రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతుంది. యనమల దివ్య అవమానం వెనుదిరగాల్సిన పరిస్థితి విశేషంగా మారుతోంది.